అయ్యా వినండ్రా, మన శ్రీకాకుళం దగ్గరే ఉన్న ఈ గుడి గురించి చాలా మందికి తెలియదు. ఇది సాధారణ గుడి కాదు బాబు, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న మహాశివాలయం. ఇదే మన శ్రీముఖలింగం టెంపుల్. ఒక్కసారి లోపలికి వెళ్తే ఆ ఫీల్ మర్చిపోలేరు. ఇది 18వ శతాబ్దంలో ఈస్టర్న్ గంగా డెన్సిటీ వాళ్ళు కట్టిన గుడిరా బాబు. ఇది అప్పట్లోనే ఎంత స్ట్రాంగ్ గా ఎంత డిజైన్ తో కట్టారంటే వాళ్ళ టాలెంట్ సెల్యూట్ చేయాల్సిందే. ఈ ఆలయం చాలా పురాతనమైనది. శ్రీకాకుళం ప్రాంతంలో అప్పట్లో కళింగ సామ్రాజ్యంతో బలమైన సంబంధం కలిగి ఉండేది. అందుకే ఈ గుడి నిర్మాణంలో కూడా ఒడిశా ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. అంటే ఇది మన ఆంధ్రలో ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం ఒడిశా టెంపుల్ స్టైల్ దగ్గరలో ఉంటుంది. ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కాశీలో గంగ ఉన్నట్టు ఇక్కడ వంశధార నది ఉంది. అలాగే గర్భగుడిలో ఉన్న గంగాలం ద్వారా స్వామివారిని ఎప్పటికప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం కాశీలో లింగ దర్శనం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒకే ప్రాంగణంలో 3 శివరూపాలైన ముఖలింగేశ్వరుడు, భీమేశ్వరుడు, సోమేశ్వరుడు కొలువై ఉన్నారు. ఇక్కడ 8 దిక్కుల్లో 8 లింగాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులు వచ్చి ఈ 8 వైపులా 8 లింగాలను ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. ఈ ఆలయ నిర్మాణ శైలి పూరి జగన్నాథ్ టెంపుల్ మరియు కోనార్ సన్ టెంపుల్ను పోలి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ఒడిశా శైలిలో నిర్మించబడిన ఏకైక ఆలయం ఇదే. ఇన్ని ప్రత్యేకతలు, ఇంత ఆధ్యాత్మిక వైభవం కలిగిన ఈ అద్భుతమైన ఆలయం మన ఆంధ్రాలోనే ఉందంటే నిజంగా గర్వంగా ఉంది. పురాణాలు చెప్పే మహిమ, అష్టదిక్పాలకులు ప్రతిష్ట, ఒడిశా స్టైల్ అద్భుత నిర్మాణం, ఇవన్నీ ఒకే చోట చూడాలంటే ఈ దేవాలయాన్ని మిస్ అవ్వద్దు. మీరు కూడా ఒక్కసారి వచ్చి ఈ దైవిక వాతావరణాన్ని అనుభవించి స్వయంగా దర్శించుకుని ఆ అనుభూతి ఫీల్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.